ఇచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాము అని బైబిల్ మనకు బోధిస్తుంది కదా. మనం ప్రభువుని అనేక మార్లు ప్రశ్నించుంటాం కదండి. దేవుడా, ఎందుకు ఈ శ్రమ అని ప్రశ్నిస్తూ ఉంటాం. నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా ఎందుకు ఈ పరీక్ష? నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నిన్నే నమ్ముతున్నాను కదయ్యా, అయినా ఎందుకు ఈ బాధ అని అనేక మార్లు దేవుణ్ణి మనం ప్రశ్నించుంటాం. శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాసం పరీక్షించబడదు, మన విధేయత పరీక్షించబడుతుందని ఎంతమందికి తెలుసండి? శ్రమల యందు విధేయతను నేర్చుకున్న ప్రభువును చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఆనందంలో దేవునికి విధేయత చూపడం సులభమే, కానీ శ్రమలో విధేయత చూపడం అనేది నిజమైన ఆత్మీయ స్థితి కదా. అదే ఆత్మీయతలో పరిపక్వత.